అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు గతంలో తాము ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న అలనాటి బాలల రేడియో కార్యక్రమం తలుచుకుంటూ చెన్నైలో స్థిరపడిన ముగ్గురు తెలుగు సోదరీమణులు సునంద, శైలజ, నీరజ. నా పేరు సునంద, నేను చెన్నైలో ఉంటాను. నా పేరు శైలజ. నా పేరు నీరజ. మేము ముగ్గురము అక్క చెల్లెళ్ళం. చిన్నప్పుడు తెలుగు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. అప్పుడు చిన్న చిన్న పాటలు అమ్మ తెలుగు మీద అభిమానంతో మాకు నేర్పిస్తూ ఉండేది. అవి కొన్ని ఇప్పుడు పాడతాం. ఊతకర్రో చేత బుగ్గమో చేత ఊగుతూ వచ్చిన్న తాతెవ్వరమ్మా, మానికా నిండాను మాడలోసుకుని మనువరాలా నిన్ను మనువడుగా వస్తీ, వాడిన్న పువ్వులు వాసనలు గలవా, ఓ తాతయ్యి మనువు వద్దయ్య నాకు. చిట్ల పొట్లకాయ, సీమ నెల్లికాయ, గోడ పుచ్చకాయ, గొబ్బి నెల్లికాయ, అత్తకు పెడితే అల్లం, నేను తింటే బెల్లం, కొత్త కుండలోని గోధుమల్లారా, పాల పిట్టల్లోని పసిబిడ్డల్లారా. అమ్మా అమ్మా నీ బిడ్డల పేరేంటంటే, నీళ్ళలో నిమ్మ పండు, పాలల్లో పనస పండు, నీటిలో నేరేడు పండు. నేనొక తమాష బొమ్మాను, లండన్ నుండి వచ్చాను, అచ్చటి పురుష స్త్రీలంతా వాట్ ఆర్ యు అంటారు. నేనొక తమాష బొమ్మాను, చెన్నై నుండి వచ్చాను, అచ్చట పురుష స్త్రీలంతా ఎన్నాగో అంటారు. నేనొక తమాష బొమ్మాను, ఆంధ్ర నుండి వచ్చాను, అచ్చటి పురుష స్త్రీలంతా ఏంటి ఎలాగా అంటారు. నేనొక తమాష బొమ్మాను, ఢిల్లీ నుండి వచ్చాను, అచ్చటి పురుష స్త్రీలంతా క్యా హై కహా హై అంటారు. ఏ ఊరు ఏ దేశం పిల్లానిది, కొవ్వూరు కొత్తూరు అయ్యా నాది, నీళ్ళైన తోడగలవ పిల్లా నీవు, నీళ్ళంటే నిద్రొస్తుందయ్యా నాకు, బట్టలైనా ఉతగలవ పిల్లా నీవు, బట్టలంటే భయమేస్తుందయ్యా నాకు, సినిమాలైనా చూడగలవ పిల్లా నీవు, సినిమాలంటే సిగ్గేస్తుందయ్యా నాకు, వంటైన వండగలవ పిల్లా నీవు, వంటంటే వణుకొస్తుందయ్యా నాకు, చదువైన చదవగలవ పిల్లా నీవు, చదువు అంటే చాలా ఇష్టమయ్యా నాకు. రామలాలి
శ్యామాలాలి తామారాసనయన దశరథ తనయాలాలి ఎంతో ఎత్తు మరిగినావు ఏమీ చేతురా ఇంతుల చేతకాలకు ఎంతో కందేను రామ 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 వేల పలుకవు పలుకమన్న పలుకవు పంచదార చిలకవు తల్లి మాట తప్పవు దయగుణాల కుప్పవు రామ 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 ఏల పలుకవు నీకు శిష్టురావలే నీకు ఒడుగు కావలే రామ 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 ఏల పలుకవు చిట్టి రావే శ్రీలక్ష్మి రావే ఆదిలక్ష్మి రావే అమ్మాయి ఆడంగ ముద్దమ్మ పాడంగ ముద్దు నటింట అమ్మాయి నవ్వంగ ముద్దు ఆయి ఓయి అప్ప చెల్లెళ్ళు తొల్లొక్క జన్మాన తోడికోడళ్ళు తోడికోడలు పెద్ద తులసమ్మ పెద్ద అందరిలో పెద్ద అలివేలు మంగ జోల జోల పళ్ళు జోడెరటి పళ్ళు జోడించి తెచ్చిరే అబ్బి మామల్లు అందరి మామల్లు చందమామల్లు అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు రామలక్ష్మణులారా మీకు మ్రొక్కేను లెక్కలేనాయిషు అబ్బాయి కిండు ఉత్తముని పేరేమి ఊరు పేరేమి సత్యపురుషుని కన్నా సాధ్వి పేరేమి ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య సత్యపురుషుని కన్నా సాధ్వి కౌసల్య ఇల్లాలు ముగ్గురు ఈ దశరథునకు పిల్లాలు నలుగురు పేరు గలవారు అయోధ్యలో వారు అందరున్నారు సయోధ్యలో వారు సరిలేని వారు శ్రీరామ జయ రామ జయ జయ రామ కారుణ్య వరదామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కారుణ్య వరదామ కళ్యాణ రామ సీత పుట్టానేలా లంక చెడనేలా లంకకు రావణుడు రాజుగానేలా హనుమంత పుట్టనేలా వనము చెడనేలా వనపు పక్షులెల్లా వలసపోనేలా ఆడది పుట్టింది అబల పుట్టింది దండాల మోకలకు దైత పుట్టింది మగవాడు పుట్టాడు మగ్గ పుట్టాడు దనపు పెట్టలకెల్లా దాత పుట్టాడు. ఇవన్నీ మేము చిన్నప్పుడు అప్పటి మద్రాసు ఆల్ ఇండియా రేడియో ఆట విడుపు కార్యక్రమాల్లో పాడేవాళ్ళము.